వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6% పెరిగాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే 2026 ఆప్టా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ. టిప్పర్ టైర్ల దొంగలను పట్టుకున్న నర్సంపేట పోలీసులు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పల్ రాజుపై పీడీ యాక్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం కొండపై వెలిసిన శ్రీ 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 కాళయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోబడింది. వేలాది భక్తులు వైకుంఠ వాకిళ్లు తెరిచి ఉత్తర ద్వారం వద్ద తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. పురోహితులు వేణుగోపాలాచార్యులు సాయి శర్మ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ అన్న ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఆలయం శాలివాహనుల కాలంలో నిర్మించబడిన పుణ్యక్షేత్రం. మొదట బౌద్ధ ఆరామంగా, తర్వాత హిందూ ఆలయంగా మారింది. ప్రాయుచితం దినే దినే కాల మృత్యువరణం లేదు. అమ్మవారు ఎక్కడ ఉన్నారు కదా, తీర్థం ఇస్తే నాకు వచ్చిన వాళ్ళు తీర్థం చాలా. శ్రీకాకుళం జిల్లా గారమండలం శాలిహుండం కొండపై వెలిసి ఉన్న శ్రీ కాళయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర సోమవారం అర్చకులు సోమవారం తెలియజేస్తారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు వేణుగోపాలాచార్య అండి. ఈ దేవాలయం 4వ శతాబ్దంలో శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించాడండి. పూర్వకాలం ఏంటంటే, ఇప్పుడు బౌద్ధ అవశేషాలు, బౌద్ధగిరి తయారైంది. పూర్వం శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కనుక దీనిని శ్వేతగిరి, తెల్లకొండ అంటారు. ఆ యొక్క శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నది. ఆమె భక్తోస్థానాన్ని కబురు పెడతాడు. చక్రవర్తులు 6 మాసాలకో సంవత్సరానికో ఒకసారి ఈ రాజ్యాన్ని చూసుకొని ఇంటికి వెళ్ళాలంటే కష్టమని 6 మాసాలకు ఒకసారి కబురు పెడతాడు. ఆమె ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నదన్నమాట. అవతల భర్తలు కాదని स्वरूपिणे
మేము నర్సింపేట శ్రీకాకుళం జిల్లా నుంచి నర్సింపేట నుంచి ఇందిరానగర్ నుంచి వచ్చాము. మేము జగనాయుడు మేషారి దగ్గర భగవద్గీత 3 సంవత్సరాలుగా నేర్చుకున్నాము. ఆయన మాకు ఈ భగవద్గీత శ్లోకం అక్షరం విడదీసి మరి చిన్నపిల్లలకి చెప్పినట్టుగా స్కూల్ పిల్లలకి పాఠాలు ఎలా చెప్తారో అలాగే నేర్పించారు మాకు. ఆయన ద్వారా ఈరోజు మాకు ఈ గారమండలం శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి గుడిలో గీతా పారాయణం చేయడానికి మాకు అవకాశం కలిగింది. సో ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ అవకాశం మాకు కలిగినందుకు మేము ఆయనకు మా గ్రూప్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి ఈ యొక్క సాలిహుండం కమిటీ రుక్మిణి సత్యభామ సమేత కాళేయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంకి దర్శనానికి గాను గీతా పారాయణంకి గాను వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి యొక్క అనుగ్రహం మా అందరిపైన ఉన్నందుకు మేము ఎంతో ఇందిరానగర్ గీతా పారాయణ చేయడానికి ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయానికి మేము వచ్చాము. మా గురువు గారు గీతా పారాయణ మాకు చాలా బాగా నేర్పించారు. మాకు చాలా ధన్యవాదాలు. ఈవేళ ముక్కోటి ఏకాదశి రోజు గీతా పారాయణ చదవడం అంటే మా జన్మ చాలా ధన్యమైందని కోరుకుంటున్నాం. ఈ అదృష్టం గోవిందుడికి కింద మా గురువు గారికి జన్మల రుణపడి ఉంటాం. ధర్మకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఈ యాదగిరి కొండపైన మీరు భగవద్గీత పారాయణం చేయడానికి ఎలాంటి ఉద్దేశపూర్వకంగా వచ్చారో మీ అభిప్రాయం తెలపండి. ఏది ఏమైనా భగవద్గీతను నేర్చుకున్నటువంటి మా శిష్య బృందానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ శ్వేతగిరి శ్రీ కాళీమర్దన వేణుగోపాల స్వామి యొక్క ఆధ్వర్యంలో గీతా పారాయణం చేయడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ధర్మకర్త మొదటి గారు ఆశ్వాన్ని పంపించారు. గత సంవత్సరం కూడా గీతా పారాయణ చేశాము. ఎంతో ఆనందంగా తిరిగి వెళ్ళాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి మా బృందం తరపున మారుతీనగర్ బృందము మరియు శ్రీరామనగర్ బృందము మరియు ఇంద్రియానగర్ బృందము అందరూ కూడా నర్సంపేటలో రాడీస్ ఎడ్యుకేషన్ విద్యా యాజమాన్య క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. విదేశీ విద్యకు సంబంధించిన రాడీస్ స్టడీ బోర్డు క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. తక్కిలపల్లి అరుణేష్ రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాడీస్ విదేశీ విద్యా సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు పరకాల నియోజకవర్గ కేంద్రం నుండి గెలిచిన బీఎస్పీ నాయకులు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి శనిగారపు రాజు మాట్లాడారు.
బహుజన్ సమాజ్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎలక్షన్లలో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ ఈరోజు సన్మాన కార్యక్రమము తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి పరకాల నియోజకవర్గం నుంచి పరకాల అలాగే నడిగూడ మండలం నార్లపూర్ గ్రామం నుంచి గెలిచినటువంటి వార్డు మెంబర్లు అయినటువంటి శనిగరపు రజనీకాంత్ అలాగే శనిగరపు రాహుల్ గారు కూడా ఈ కార్యక్రమానికి అలాగే పరకాల నియోజకవర్గ కమిటీ అలాగే హన్మకొండ జిల్లా కమిటీ కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబవుతున్న శ్రీ 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 తిరుమలనాథ స్వామి ఆలయం. ఓం నమో నారాయణాయ. నువ్వు చెప్పినా మనం చెప్తాం లేదు. వచ్చే నెల 28 నుంచి 31 వరకు గోదావరికని నగర శివార్లోని గోదావరి నది తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు జోరుగా జరుగుతున్నాయని, ఈ ఏర్పాట్లను సింగరేణి ఎన్టీపీసీతో పాటు రామగుండం నగరపాలక సంస్థ చేస్తున్నదని సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ పేర్కొంది. ఇందుకు పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఈ రోజు సింగరేణి డీజీఎం సివిల్ వరప్రసాద్ జాతర కమిటీ బాధ్యులు పి శ్రీనివాస్ రెడ్డి, కె మోహన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, సింగరేణి శ్రీనివాస్, మోహిత్ సన్ని, దాసరి విజయ్, చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తీయండి. గోదావరి నది ఒడ్డున జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు గౌరవ శ్రీ
ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్ కలిసి విస్తృత స్థాయిలో అనేక పనులు చేపట్టి ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వారి ధైర్య సాహసాలకు ఇవాళ మేము వాట్సాప్ కమిటీ అంతా మేము వారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇక కానటువంటి పనులను కూడా వాళ్ళ దగ్గరుండి ఆదేశించి కంపల్సరీ ఈ టైంకు కావాల్సిందే అని వారు వెంబడిపడి పనులన్నీ చేయిస్తున్నారు. కాబట్టి వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని కమిటీ తరఫున ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. అట్లే అదే కాకనే మనకున్నటువంటి పెద్ద సలారం పెద్ద గేట్ ఒకటి ఆర్చి గేట్ ఉండే, దాన్ని తీసేసి కడదామనే ఆలోచనలో ఉంటే అది వద్దన్నాన్ని మేము కోరిన మేరకు వెంటనే కొత్త పెద్ద ఆర్చిని కూడా వారు స్వయంగా వారు ఏం చేస్తారో వారి సొంత డబ్బులు పెట్టి వారు పెద్ద ఆర్చి తయారు చేస్తున్నారు. అట్లనే అనేక పనులు ఈ ఒక్కటే కాదు, మరుగుదొడ్లు కానీ కొత్త రోడ్డు జరిగే అన్ని పనులు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ డేటుకు 15 తారీఖు డేట్ పెట్టింది అన్న 15 తారీఖు లోపల అన్ని పనులు అవుతాయని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు కూడా వెంబడిపడి ఈ సలారం కట్టే రీతిలో ఉండాలని కొత్త అన్ని తీసేసి కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా 18 ఇంచుల మందంతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అది ఈ 20 తారీఖు అందిస్తామని అన్నారు. తప్పకుండా అందుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేషన్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఈ కాంపౌండ్ వాళ్ళు బండ వేయడము, గ్రానైటు, ఈ గ్రిల్స్, మొత్తం అన్ని పనులు కూడా అవుతాయని మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. దీనికి సింగరేణి సీనన్న, బాలరాజు గారు ముఖ్యంగా టైం అంతా ఇక్కడ ఉండి టైం వెచ్చించి సింగరేణి తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటా ఇక్కడ పనులు, సామాన్ తేవడం, పైపులు, ఇందులో లేనటువంటి సామాను కూడా వాళ్ళు తెచ్చి ఇక్కడ ఈ పనులన్నీ జరిగేటట్టు చూస్తాం. కాబట్టి వారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అతి త్వరలో ఇప్పటి నుంచి అన్ని పేపర్స్ కూడా దీన్ని పబ్లిసిటీ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6% పెరిగాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, క్రైమ్ రేట్ 2.33% తగ్గినట్లు తెలిపిన డీజీపీ శివధర్ రెడ్డి రోడ్ యాక్సిడెంట్ సంబంధించి 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. 2025లో 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. 2025లో 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. 2025లో 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సిరి గారికి వినతి పత్రం అందజేస్తూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కూటమి పార్టీలు ఎస్సీ నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, గిరిజన యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలు గత 6 సంవత్సరాల 8 నెలలుగా ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఎస్సీ, ఎస్టీల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు మన కర్నూలు జిల్లా గౌరవ కలెక్టర్ గారు సిరి మేడం గారికి
ఎస్సీ ఎస్టీ దళితుల సమస్యల గురించి మేము వారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే గత 6.5 సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నిధులను దళితులకు ఏ విధంగా ఉపయోగకరంగా వాడలేదు. ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వాన్ని ఈ సామాజిక వర్గం అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులను మరి రేపు మార్చి బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టి దళితులకి న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర ప్రభుత్వము ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు కూడా మన రాష్ట్రానికి వస్తాయి. దాన్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము కొంచెం దృష్టి పెట్టుకొని దళితులకి న్యాయం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. నా పేరు ఆకేపోగు రాంబాబు, జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త. ఎస్సీ జేఏసీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ దాదాపు 5 సంవత్సరాల నుండి వైఎస్ పాలనలో కనీసము ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదు. మంజూరు చేయకపోగా ఆ నిధులను వేరే పథకాలకు తరలించి కార్పొరేషన్లు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. అక్కడ ఖాళీ కుర్చీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాల కార్పొరేషన్ అని, మాదిగ కార్పొరేషన్ అని. కనుక ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఎస్టీ సామాజిక వర్గం కానీ కూటమి ప్రభుత్వం గెలిస్తే మాకు నిధులు వస్తాయని, మాకు నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగం నుండి కాస్తైనా ఊరట కలుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వంగా మనము ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం గడిచింది. కనీసం ఇప్పుడు మార్చి బడ్జెట్లోనైనా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నాము. గత 6.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు, నిరుద్యోగ యువకులకు ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు కానీ, అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రుణాలు ఇచ్చేటివి. గత 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. కావున అడగనిది అమ్మైనా పెట్టదే అనే విధంగా మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన దళిత పార్టీ నాయకులము ఒక ఎస్సీ కూటమి ఎస్సీ జేఏసీగా ఏర్పడి ఈరోజు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మేము విన్నపం చేస్తున్నాము. ఎంతో ఆవేదనతో, ఎంతో ఆక్రోశంతో గత వైసీపీ ప్రభుత్వము మాకు ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఆవేదనతో మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం పోరాడడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం గడిచినా కానీ మాకు ఇంకా రుణాలు రానందుకు అడగనిది అమ్మాయిన పెట్టదనే విధంగా మేము మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు కూడా మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నాం. మేడ్చల్ 3 చింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. వారితో పాటు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఉద్దెమర్రి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.